హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సిటైల్ శ్రావ్య. మీ అందరికీ నమస్కారం. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మొన్న ఆకృతి ఎగ్జిబిషన్ వీడియో షేర్ చేశాను కదా, సో మా కజిన్ వెడ్డింగ్ కోసం అని మా కజిన్స్ అండ్ మేము అందరం కలిసి షాపింగ్ అయితే వెళ్ళాము. సో అక్కడ మేము చాలా షాపింగ్ చేసాం. అవన్నీ కూడా మీకు డిజైనర్ డ్రెస్సెస్, కుర్తా సెట్స్ ఇవన్నీ ఏమేమి తీసుకున్నామో మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారా, ఇవన్నీ తీసుకున్నాం. నా ఫస్ట్ డ్రెస్ వచ్చి ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్లో 3 పీస్ కుర్తా సెట్. ఇది ఏ లైన్ మోడల్ వచ్చింది. ఈ కుర్తా సెట్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్రెంచ్ క్రేప్లో మనకి యోక్ పార్ట్ అంతా కూడా మిర్రర్స్ అండ్ పర్ల్స్ యూస్ చేసి వచ్చింది వర్క్ అంతా. సో ఇది కొంచెం పార్టీ వేర్ కుర్తా సెట్ అనే చెప్పచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మిర్రర్స్, పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా. అండ్ ఇది నాకు కుర్తా సెట్స్ కన్నా ఏ లైన్ కుర్తా సెట్సే బాగా సెట్ అవుతాయి. సో నేనైతే ఈ టైప్ ఆఫ్ కుర్తా సెట్ తీసుకున్నాను. దీనికి దుప్పట్టా అయితే చాలా బాగా ఇచ్చాడు. 4 సైడ్స్ కూడా మనకి బాడీ పార్ట్లో ఇచ్చిన డిజైన్లోనే 4 సైడ్స్ సేమ్ డిజైన్ రన్నింగ్ వచ్చింది. అలాగే దుప్పట్టా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాడీ పార్ట్లో వచ్చిన ఫ్లవర్స్నే అదే పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్తో మొత్తం దుప్పట్టా అంతా కూడా బాగా ఇచ్చాడు. లెంత్ కూడా ఎక్కువ వచ్చింది. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చి నాకు 4500 అలా చెప్పారు. సో బార్గెన్ చేయగా దీంట్లోనే ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాము. సో ఈచ్ డ్రెస్ వచ్చి 3000 రూపీస్కి అయితే నాకు వచ్చింది. నాకైతే ఈ కలర్ ఇంతకుముందు లేదు. సో ఇది బాగా నచ్చి ఇది తీసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది దుపట్టా కూడా స్కాలో బోర్డర్లో మిర్రర్ వర్క్ ఇదంతా వచ్చింది కాబట్టి 4 సైడ్స్ డిజైన్ రావడం వల్ల కొంచెం హెవీ లుక్ వచ్చి పార్టీ వేర్ డ్రెస్లా ఉంది. ఈ నెక్స్ట్ డ్రెస్ వచ్చి పర్పుల్ కలర్ హ్యాండ్ పెయింటెడ్ ఏ లైన్ కుర్తా. ఇది ప్యాటర్న్ అంతా ఏ లైన్ కల్లీ మోడల్లో అయితే స్టిచ్ చేశారు. ఈ బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ కలర్కి నెక్ కూడా కొంచెం ఆర్గాంజా లేస్ లాంటిది అటాచ్ చేసి ఈ పెయింట్ అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్. సో ఈ హ్యాండ్ పెయింట్ మీద అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేశారు. ఈ హ్యాండ్ పెయింట్ అంతా కూడా కింద ఏ లైన్ డ్రెస్కి మొత్తం కింద అంతా కూడా వేశారు. సేమ్ అదే డిజైన్ మనకి షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ వేశారు. అండ్ ఇంకా ఫ్లవర్స్ మధ్యలో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కూడా వచ్చేసారు. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్టే. దీనికి బాటమ్ అండ్ దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా కూడా షిఫాన్ జార్జెట్లో మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా, సో సేమ్ అదే ఫ్లవర్స్ని ఆల్ ఓవర్ దుపట్టా అంతా చిన్న చిన్న బుటీస్లో అయితే ఇచ్చారు. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఆకృతి ఎగ్జిబిషన్ వీడియోలో అయితే మీకు చూపించాను. సో స్టోర్స్ అన్నీ కూడా అందులో డిస్ప్లే చేశాను ఆల్రెడీ. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 5 చెప్పారు. మాకైతే 5000కి అయితే ఇచ్చారు. ఇంకా అంతకన్నా తగ్గించలేదు. ఈ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. ఇది కూడా పార్టీ వేర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదైతే కొంచెం స్ట్రైట్ కట్ మోడల్లోనే తీసుకున్నాము. ఫస్ట్ చూపించాను కదా పింక్ డ్రెస్, సో అదే స్టైల్లో ఇది కూడా తీసుకున్నాం. ఈ డ్రెస్కి వీనెక్ వచ్చి నెక్ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా. ఇది కూడా బీడ్స్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో ఉన్న డిజైన్తో మొత్తం వర్క్ అంతా డీటెయిలింగ్ వచ్చింది. దీనికి ఇంకొంచెం స్టైలిష్గా ఇదే డిజైన్ దగ్గర గవ్వల్ లాంటివి కూడా యాడ్ చేశారు. అండ్ దీనికి హైలైట్ ఇక్కడ 2 పాకెట్స్ లాంటివి యాడ్ చేసి ఇవి కూడా ఫుల్ మనకి నెక్ పార్ట్లో వచ్చినట్టే వర్క్ అంతా కూడా డీటెయిలింగ్ ఇచ్చారు. దీనికి కూడా లాస్ట్ గవ్వల్ యాడ్ చేసి అండ్ కింద బార్డర్లో కూడా మనకి ఇలా స్కాలప్ లాగా ఇచ్చి సేమ్ అదే ప్యాటర్న్లో గవ్వల్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది. మెటీరియల్ చాలా కంఫర్ట్గా ఉంది. మనకి కుర్తా కింద పార్ట్లో ఎలా ఇచ్చారో సేమ్ అదే హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. మనకి ఓవరాల్గా ఈ కుర్తా పీస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని దుపట్టా కూడా సింపుల్గా షిఫాన్ దుపట్టా ఇచ్చి మొత్తం ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా మిర్రర్స్ అయితే యాడ్ చేశారు. దీనికి బార్డర్ వచ్చి లేస్ బార్డర్ 4 సైడ్స్ యాడ్ చేశారు. అలాగే దీనికి బాటమ్కి కూడా మనకి వర్క్ అనేది కింద ఎడ్జ్లో ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ కూడా నేను చెప్పాను కదా, ఫస్ట్ పింక్ కుర్తా సెట్ చూపించాను కదా, సేమ్ అదే స్టైల్లో ఇది కూడా తీసుకున్నాము. సో 2 డ్రెస్సెస్ నాకు ఈచ్ 3000 పడింది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. నా ప్రీవియస్ వీడియోలో మీకు సోయామ్రీ కలెక్షన్స్ అన్నీ చూపించాను కదా. ఇక్కడ అన్ని సిల్వర్ జ్యువెలరీ, డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ ఉంటాయి.
ఇది మనం డైలీ వేర్ ఆర్ ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు. సిల్వర్ అండ్ పైన 18 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటాయి. సో ఇది మనం డైలీ యూస్ చేసినా కూడా ఏమీ అవ్వదని చెప్పారు. ఇప్పుడు నల్లపూసలు మనకి క్యారెట్ లైన్లో ఇలాంటివి చాలా సింపుల్గా ఆఫీస్ వేర్ చాలా బాగుంటున్నాయి కదా. సో అదే ప్యాటర్న్లో ఇది కూడా నల్లపూసలు తక్కువ వచ్చి మనకి గోల్డ్ చైన్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ లాకెట్ లాగా జస్ట్ 3 స్టోన్స్ లీవ్ షేప్లో వచ్చాయి. అండ్ దీని ప్రైస్ కూడా నాకు 2200 అలా పడింది. ఇప్పటి నుంచి చూపించే ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనకి 3 పీస్ కుర్తా సెట్స్ ప్యూర్ కాటన్ అండ్ ఖాదీ కాటన్లో అయితే తీసుకున్నాము. ఈ కుర్తా సెట్ వచ్చి హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది. ప్యూర్ ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీనికి నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ కుర్తాకి కింద పార్ట్ అంతా కూడా స్కాలప్ బార్డర్లో మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఈ కలర్స్ అన్ని యూస్ చేసి మనకి డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనకి ఇందులో బాటమ్ కూడా హాఫ్ వైట్లోనే సింపుల్గా ట్రౌజర్ మోడల్లో వచ్చింది. దీనికి దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్ అండ్ హ్యాండ్స్ పార్ట్లో మనకి డిజైన్ వచ్చింది కదా, సో అదే కలర్ కాంబినేషన్స్తో హాఫ్ వైట్ మీదే బిగ్ ఫ్లవర్స్ లాగా ప్రింట్ అయితే వచ్చింది, డిజిటల్ ప్రింట్. డ్రెస్ అంతా చాలా సింపుల్గా ఉంది కాబట్టి దుపట్టా ఇలా బిగ్ ఫ్లవర్స్తో కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ సమ్మర్కి ఇలాంటి లైట్ కలర్స్ అండ్ ప్యూర్ కాటన్, మల్ కాటన్లో డ్రెస్సెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. సో అందుకే ఈ డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే లాస్ట్లో ఈ స్టాల్ గురించి చెప్పాను. అక్కడ ఏ కుర్తా సెట్ తీసుకున్నా 1500 రూపీసే. సో అక్కడైతే ఈ కుర్తాస్ అన్ని తీసుకున్నాము. ఈ కుర్తా సెట్ కూడా అదే స్టాల్లో తీసుకున్నాను. ఇది కూడా ఏ లైన్ టైప్ వస్తుంది, 3 పీస్ కుర్తా సెట్టే. ఇది కూడా మల్ కాటన్లో చాలా బాగుంది కంఫర్ట్గా. ఇది రామా బ్లూ అంటారు కదా, సో ఆ కలర్లో మొత్తం 3 పీస్ కుర్తా సెట్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. ఇది జస్ట్ బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చి కొన్ని సీక్వెన్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది. అండ్ కింద డిజైన్ అంతా కూడా మనకి ప్రింట్స్ లాగా వచ్చాయి. క్లాత్ అయితే ప్యూర్ కాటన్లో చాలా బాగుంది కంఫర్ట్గా. బాటమ్ కూడా సేమ్ రామా బ్లూ కలర్లోనే ట్రౌజర్ టైప్లో ఇచ్చారు. మనకి ఇప్పుడు డ్రెస్సెస్ అన్నిటికి ఆల్మోస్ట్ పాకెట్స్ కూడా ఇస్తున్నారు కదా, సో దీనికి కూడా 2 సైడ్స్ పాకెట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి దుపట్టా కూడా బాగా నచ్చింది. ఇది మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. మనకి డ్రెస్లో ఏదైతే హ్యాండ్ పెయింట్స్ వచ్చినాయో సో సేమ్ అదే మనకి దుపట్టా అంతా కూడా అక్కడక్కడ ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్ వేర్కి. ఈ కుర్తా సెట్ కూడా వచ్చి నాకు ప్రైస్ అయితే 1500 రూపీస్ పడింది. ఈ అవుట్ఫిట్ వచ్చి జస్ట్ నార్మల్ కుర్తా మోడల్, బట్ దీనికి ఫిట్టింగ్ ఇదంతా బాగా నచ్చింది. స్టైల్ అండ్ ప్యాటర్న్ ఇది కూడా ఏ లైన్ మోడల్లోనే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలాస్టిక్ ఇచ్చి అండ్ హ్యాండ్స్కి కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. సో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి బాగా నచ్చింది నాకు. ఈ కుర్తా కూడా సేమ్ నేను ముందు చూపించిన 2 డ్రెస్సెస్ అదే స్టాల్లో తీసుకున్నాను. ఇది కూడా నాకు వచ్చి 1200 రూపీస్ పడింది. ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా డైలీ వేర్ ఆర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ అయితే తీసుకున్నాను మా మమ్మీ కోసమని. ఇది ప్యూర్ తసర్ శారీ, చాలా లైట్ వెయిట్లో పేపర్లా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అమ్మ వాళ్ళకి ఇలా ఫ్యాబ్రిక్ ఎప్పుడు కంఫర్ట్గా ఉండేదే ప్రిఫర్ చేస్తారు కదా, సో ఇది నాకు బాగా లైట్ వెయిట్లో చాలా బాగుంది. కలర్ కూడా లెవెండర్ కలర్ వచ్చి తసర్ బార్డర్, జరీ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి జరీ బార్డర్ పైన కొంచెం వైట్ డిజైన్తో చీర అంతా కూడా ఇలాగే వచ్చింది. టసర్ ఫ్యాబ్రిక్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో పెద్దవాళ్ళకి డ్రేప్ చేసుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్లో బాగుంటుంది. సేమ్ శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కంటిన్యూ అయ్యింది. ఈ లెవెండర్ కలర్లో ఎప్పుడూ లేవు మా మమ్మీకి శారీ, సో ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చి 4500 చెప్పారు. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే నేను బ్లౌజెస్ కలెక్షన్స్ చూపించాను కదా, థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ వచ్చింది. సో అదే స్టాల్లో ఈ శారీ కూడా తీసుకున్నాము. శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మొత్తం మనకి ప్లెయిన్లో ఇచ్చారు. అండ్ పళ్ళు మొత్తం ఇలా జరీ లైన్స్లో మిడిల్లో ప్రింట్ వచ్చి ఇంకా కొంచెం హైలైట్ చేశారు. చీర అంతా ఇలా కనిపిస్తుంది మనకి. డ్రేప్ చేసుకుని చూపిస్తే ఇంకా బాగుంటుంది. బయట వేరే షాప్స్లో తసర్స్ చాలా చూశాను, అక్కడ అన్నీ కూడా 6000 ఆ రేంజ్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ వర్త్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. జాదుకుందని ఇయర్ రింగ్స్ అని మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, సో నేను ఇలా సింపుల్గా చిన్నగా ఉన్నది కావాలని చూస్తున్నాను. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. పైన పికాక్ షేప్లో వచ్చి కిందంతా చాంద్బాలిలా వచ్చింది. కింద చాంద్బాలికి పర్ల్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే డ్రాప్స్లా ఇచ్చారు.
ఇది సింపుల్ శారీస్ మీదకి అయితే బాగా సెట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చి నాకు 1500కి వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ నేను తీసుకున్న కలెక్షన్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించినవన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.